ఇరాన్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కోట్లాది మంది ప్రజలు మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమీనీకి చివరి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. దీంతో టెహ్రాన్లో వీధులన్నీ జనసంద్రంతో నిండిపోయింది. ఈ క్రమంలోనే ఓ కీలకమైన చర్చ ప్రపంచ దేశాల్లో తెరపైకి వచ్చింది. కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ ఈ అంత్యక్రియల్లో ఎక్కడా కనిపించలేదు. తండ్రి అంతిమ యాత్రకు ముగ్గురు కుమారులు హాజరైనా వారసుడైన ముస్తఫా ఎందుకు రాలేదు? ఆయన ఎక్కడ ఉన్నారు? భద్రతా కారణాలేనా? లేక మరో కారణమా? అన్న సందేహాలు చాలా మందిలో కలిగాయి. అయితే తాజాగా ప్రభుత్వ టెలివిజన్ ప్రసార మాధ్యమాల్లో ముస్తఫా మేయసామ్ మసూద్ ఖమీనీ తమ తండ్రి శవపేటిక వెనుక నిలబడి ప్రార్థనలు చేస్తున్నట్లు కనిపించారు. ఈ కార్యక్రమానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెక్షియాన్, పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాషేర్ ఘలీబాఫ్, ఐఆర్జీసీ కమాండర్ అహ్మద్ వాహిదీ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంత్యక్రియల సందర్భంగా మసూద్ ఖమీనీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు తుడుచుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇరాన్ జాతీయ పతాకంతో కప్పబడిన అలీ ఖమీనీ శవపేటికపై నల్ల తలపాగా ఉంచగా, అదే వేదికపై దాడుల్లో మరణించిన ఆయన కుటుంబ సభ్యుల మరో 4 శవపేటికలను కూడా ఉంచారు. అందులో 14 నెలల చిన్నారి అయిన ఖమీనీ మనవరాలు కూడా ఉండడం అక్కడి ప్రజలను తీవ్రంగా కలచివేసింది. అయితే ఈ కార్యక్రమంలో కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ హాజరు కాకపోవడం అత్యంత చర్చనీయాంశంగా మారింది. తండ్రి మరణం తర్వాత దేశ అత్యున్నత పదవిని చేపట్టిన ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బహిరంగంగా కనిపించలేదు. ఆయన అంత్యక్రియలకు హాజరవుతారా లేదా అనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే సుప్రీం లీడర్ హాజరయ్యే విషయంపై అంత్యక్రియల ఏర్పాట్ల కమిటీ అధిపతి అలీ అక్బర్ పూర్ జంసిదియాన్ ఒక స్పష్టత ఇచ్చారు. కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ హాజరు విషయంపై ఆయన కార్యాలయమే నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు. ఇటీవల జరిగిన దాడిలో ముస్తఫా ఖమీనీ భార్య జహ్రా హద్దాద్ ఆదెల్, వారి కుమారుడు సహా పలువురు కుటుంబ సభ్యులు మరణించినట్లు సమాచారం. ఆ స్మారక సభకు కూడా ముస్తఫా హాజరు కాలేదు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో ముస్తఫా ఖమీనీ తీవ్రంగా గాయపడినట్లు ప్రచారం జరిగింది. ఆయన కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో పాటు ముఖానికి కూడా గాయాలయ్యాయని, అప్పట్నుంచి ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించలేదని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ విషయంపై ఎక్కడా అధికారిక ప్రకటన వెలువడలేదు. అతని జాడను చాలా రహస్యంగా ఉంచారు. భద్రతా కారణాల వల్ల ఆయనను ప్రజల దృష్టికి దూరంగా ఉంచారని ఇంటెలిజెన్స్ సంస్థలు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజల మధ్య తిరిగితే ఆయనపై మరో దాడి జరిగే అవకాశం ఉందని రక్షణ శాఖ ఉన్నతాధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే కొత్త నాయకుడు ముస్తఫా ఖమేనీ అలీ ఖమేనీ అంత్యక్రియల చివరి రోజు పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. తన తండ్రి సమాధి వద్ద స్వయంగా పాల్గొని ప్రత్యక్ష ప్రార్థనలు చేసేందుకు వారసుడు ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి చివరి రోజు ముస్తఫా ఖమేనీ ప్రజల ముందుకు వస్తారా? లేక భద్రతా కారణాల వల్ల మరోసారి దూరంగా ఉంటారా అనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది.